ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ఈ యొక్క అపరిశుద్ధాత్మ కొడికిలో మరలా మనం ఈ దినం చూస్తూ ప్రభుని మనం ఆయన సన్నిధిలో ఆత్మలో ఆనందించుటకు ప్రభు ఇచ్చిన సమయం బట్టి మనం దేవుణ్ణి గణపరిచే వారంగా మనం ఈ లోకమందు మనం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాదృశ్యాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్ముడు దేనికి పోల్చబడి ఉంటున్నాడు అన్న విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ఈ వారం కూడా మరో విషయాన్ని నేను మీతో మాట్లాడతాను. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి యొక్క గుణములకు ఆయన పోల్చబడి ఉన్నాడు. ఆమేన్. వ్యక్తి యొక్క గుణములకు ఆయన పోల్చబడి ఉన్నాడు. వ్యక్తిత్వానికి పోల్చబడి ఆయన వ్యక్తిత్వం యొక్క లక్షణాలు, ఒక మనిషి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఆయన కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఈరోజు అవేంటో మీతో మాట్లాడుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించాలని తెలియజేస్తున్నాను. చూడండి, పరిశుద్ధాత్ముడు ఆ యొక్క ఏమై ఉంటున్నారు, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నారా, అది ఎలాగా అని మనం ఈరోజు ఒక 7 రకాలుగా నేను మీతో మాట్లాడతాను. జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ అందరూ తెరిచి మైక్ దగ్గర పెట్టుకోండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. హల్లెలూయా. 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినువో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆగండి, మీరు గమనించండి. అయితే ఆయన ఎవరట? ఆయన అనండి. ఆయన అనేది ఎవరిని? ఇక్కడ రాయబడింది పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏమని పోల్చబడుతున్నాడు? ఆయన. దేవుడు ఈ లోకానికి ముగ్గురుగా ప్రత్యక్షమయ్యారు. ఆమేన్. ఒకటి తండ్రిగా పరమందున్నాడు. యేసు క్రీస్తు ప్రభు కుమారుడుగా ఈ లోకానికి యేసు అనే పేరు పెట్టుకొని ఈ లోకంలో కన్య గర్భంలో ఆయన పుట్టడం జరిగింది. యేసు అనే పేరు పెట్టుకుని లోకానికి వచ్చాడు. పరలోకమందు యెహోవాగా ఉన్నాడు. పరలోకమందు యెహోవా దేవుడుగా ఉన్నాడు. ఈ లోకానికి కన్యమరియ గర్భంలో పుట్టాడు. ఆయనకి ఏం పేరు పెట్టారట? యేసు. చెప్పండి అందరూ. యేసు అను పేరు పెట్టారు. అంటే కుమారుడుగా ఈ లోకానికి యేసు అనే నామాన్ని ధరించుకొని ఈ లోకానికి రావడం జరిగింది. యేసు అనే పేరు కలిగి ఉండటమే కాకుండా ఆయన ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి చనిపోయి తిరిగి సమాధిలోంచి లేచి పరలోకానికి వెళ్తూ ఏమన్నారు ఆయన? నేను వెళ్తున్నాను మీతో ఉండటానికి, నిత్యము మీతో ఉండటకు, మిమ్మల్ని ఆదరించుటకు పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మను ఇప్పుడు ఈ లోకానికి పంపించున్నారు. హల్లెలూయా. ఈ లోకమందు ఆ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ లోకంలో సంచరిస్తూ జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ఈ లోకానికి త్రిత్వంగా తన్ను తాను పోల్చుకున్నారు. ఆమేన్. ఒకటి పరలోకమందు తండ్రిగా, రెండోది ఈ లోకములోకి యేసు ప్రభువుగా ఏమండి ఆయన పేరు ధరించుకొని ఒక కన్య గర్భంలో ఆయన కుమారుడిగా ఆయన పుట్టడం యేసు ప్రభువుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన తన పనిని ముగించిన తర్వాత పరలోకానికి వెళ్తూ మరలా ఆయన వెళ్ళిపోయి ఎవరిని పంపించారట? యేసు ప్రభువారు పరిశుద్ధాత్మని ఆదరణకర్తను పంపించున్నారు. ఆమేన్. చెప్పండి, ఎవరిని? పరిశుద్ధాత్మని ఆదరణకర్తను పంపించున్నారు. ఇప్పుడు ఆయనకి ఉన్న లక్షణాలు ఏంటో నేను ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. ఆయన అని పోల్చబడుతున్నాడు. చెప్పండి. ఆయన అంటే వ్యక్తిత్వపు లక్షణాలు కలిగి ఉన్నాడు. ఆయన వ్యక్తి, ఒక మనిషి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో అలాంటి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అందుకనే ఆయన అని పోల్చబడి. అది కాదు. అది అనేది ఏంటిది? ఒక వస్తువుని మనం ఏమంటాం? అది, ఇది అంటాం. కానీ ఆయన ఒక వస్తువు
కాదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆయన మనకేమిస్తాడు? తన శక్తిని మనకిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగా ఆయనకి వ్యక్తికి పోల్చబడ్డాడు అంటే చూడండి, నెంబర్ 1, మొట్టమొదటిది మనకులాగా ఆయన పరిశోధించే వ్యక్తిగా, జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకదాన్ని పరిశోధించే వ్యక్తిగా, పరిశోధించేది ఎవరు? అది జ్ఞానం కలిగిన వారు పరిశోధిస్తారు, శాస్త్రవేత్తలు పరిశోధిస్తారు. ఆయన ఒక శాస్త్రవేత్తలాగా, జ్ఞానిలాగా ఆయన జ్ఞానం కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఒక వ్యక్తి అంటానికి పరిశోధిస్తున్నాడు కనుక ఆయన ఏమై ఉన్నాడు? ఒక వ్యక్తిగా ఆయన పోల్చబడుతున్నాడు. ఒక వ్యక్తే అలా చేసేది. ఎస్ ఆర్ నో? ఆమేన్. చూడండి, రిఫరెన్స్ మీకు ఇస్తాను. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి మీరు చదవండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. 10 నుంచి చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆ మాట గమనించండి. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఆమేన్. ఆయన పరిశోధిస్తాడట. ఆయన పరిశోధించేవాడుగా ఉంటున్నాడు. అంటే ఆయన పరిశోధించేవాడుగా ఉంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన జ్ఞానం కలిగిన వాడు అని. ఆమేన్. ఆయన జ్ఞానము కలిగిన వాడుగా అండి ఆయన ఉంటున్నాడు అని మనం గుర్తించాలి. పరిశోధిస్తున్నాడు అంటే అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది. యెహోషువ కంట దేవుడు ఏ ఆత్మతో నింపాడంట అంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించడానికి, పాలించడానికి దేవుడు ఏ ఆత్మనిచ్చాడంటే జ్ఞానాత్మతో ప్రభు నింపాడట యెహోషువ అని. ఆమేన్. ఆత్మదేవునికి ఒక పేరు కూడా ఉంది, జ్ఞానాత్మ బిరుదులు, పరిశుద్ధాత్మ బిరుదులు అని టైటిల్ పెట్టుకుంటే, పరిశుద్ధాత్మ నామములు అని టైటిల్ పెట్టుకుంటే జ్ఞానము కలిగిన ఆత్మ అని కూడా వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. మన దేవుడు జ్ఞానాన్ని కూడా కలిగిస్తాడు. ద్వితోపదేశకాండంలో 34లో 9వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. జ్ఞాన ఆత్మతో దేవుడు యెహోషువని నింపాడట. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను. గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడైపోయాడంట. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు గమనించండి, ఆయన అని పోల్చబడుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన అని పోల్చబడుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎందుకని పోల్చబడుతున్నాడు అన్న విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ఆమేన్. ఎందుకు ఆయన అనే ఒక వ్యక్తికి పోల్చబడుతున్నాడు? ఎలాగా ఆయన వ్యక్తికి పోల్చబడుతూ వ్యక్తికి గుర్తుగా చిహ్నంగా ఉన్నాడంటే ఆయన పరిశోధించే ఒక జ్ఞానిగా ఉంటున్నాడు. ఆమేన్. చెప్పండి, పరిశోధించే ఒక జ్ఞానిగా ఆయన ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఆత్మ కలిగిన వారు కూడా ఏం కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ ఆత్మ కలిగిన వారు కూడా ఏం కలిగి ఉంటారు? జ్ఞానము కలిగి ఉంటారు. ఏ జ్ఞానం? ఈ లోక జ్ఞానం కాదు, పరలోకము నుండి దిగొచ్చే ఆ జ్ఞానం కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. చాలామందికి ఈ లోక జ్ఞానం ఉంటుంది కానీ దేవుని జ్ఞానం ఉంటలే. ఇంగ్లీష్ చదువుతున్నారు, ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నావు, తెలుగు బైబిల్ చదువుతున్నావా? డిగ్రీ చదివి కూడా తెలుగు బైబిల్ చదవలేకపోతున్నారు. డిగ్రీ చదివి కూడా, ఇంటర్లో డిగ్రీలు చదివి కూడా తెలుగు బైబిల్ చదవలేకపోతున్నారు. ఇంగ్లీష్ బైబిల్ చదవాలి, తెలుగు బైబిల్ చదవాలి, వీలైతే హిందీ బైబిల్ కూడా చదవాలి. ఆమేన్. అన్నీ రీడ్ చేయాలండి. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా కాబట్టి తెలుగు బైబిల్ నాకు నడవదంటే కాదు, తెలుగు బైబిల్ కూడా మంచిగా చదవటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందుకని మీ పిల్లలకి, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్న పిల్లలకి తెలుగులో కూడా చదవటం, వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి తెలుగులో కూడా
తెలుగులో కూడా బాగా చదవటం నేర్పించాలి. ఆమేన్. జ్ఞానం పరిశోధిస్తుంది, అందుకనే ఆయన జ్ఞాని పరిశోధిస్తాడు. అందుకనే దేవుని బిడ్డలారా ఆయన ఒక వ్యక్తికి పోల్చబడుతున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలమైనటువంటి మనం, ఆ దేవుని ఆత్మ కలిగిన మనం కూడా, మనిషి అనే మనం ఏం కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా. జ్ఞానం లేనివాడిని ఏమంటారు? మనిషికి జ్ఞానం ఉండాలి. మనిషికి జ్ఞానం లేకపోతే ఏమంటారు చెప్పండి? ఈడు ఎర్రోడు, ఈమె వెర్రిది అని చెప్పి మాట్లాడుకుంటారు, అంతే కదండి. సహజంగా అనుకుంటారు కదా. ఈయన పిచ్చోడు, అంటే జ్ఞానం లేదు, మెంటలో పిచ్చి పట్టి ఆడు రోడ్లో కూడా అడు తిరుగుతున్నాడు అని చెప్పేసి అనుకుంటారు, జ్ఞానం లేదు అని చెప్పేసి. ఆమేన్. కాబట్టి మనిషి అనే వ్యక్తిగా అతను ఉన్నాడు కనుక, ఒక మనిషి అనే ఒక వ్యక్తిగా ఉన్నాడు కనుక అతనికి ఏముండాలి? పరిశోధించి ఒక జ్ఞానం కలిగి ఉండాలి. ఆమేన్. అలాగనే మనం ఏ జ్ఞానం కలిగి ఉండాలి? ఈలోక జ్ఞానం కాదు, పరలోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం కలిగిన వారు ఎలా ఉంటారు? దేవుడికి లోబడతారు, అందరితో సమాధానంగా ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు, ప్రేమానురాగాలు కలిగి ఉంటారు, వేషధారణ చూపరు, కపటంగా ఉండరు. హల్లెలూయా. అందరినీ మంచి మనసుతో ప్రేమిస్తారు. హల్లెలూయా. మంచి ఫలములతో నిండుకొని ఉంటారు. స్తోత్రం కలుగును గాక. అటు జ్ఞానం కలిగి ఉందుము గాక. ఆమేన్. అది వివాదాలకు గొడవలకి పోరు దేవుని జ్ఞానం కలిగిన బిడ్డలు. వివాదాలు గొడవలకి అసూయలకి పక్కన వాళ్ళు చూసి ఓర్చుకోలేని బుద్ధులు అలాంటివి ఉండవు దేవుని జ్ఞానం కలిగిన వారిలో. దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు, దేవుని ఆత్మ కలిగిన వారు జ్ఞానం కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. 2 నెంబర్ 2 రాసుకోండి. రెండవదిగా ఆయన ఒక వ్యక్తి అని పోల్చబడ్డానికి గల కారణం మరొక విషయం నేను మీ ఎదుట పెడుతున్నాను. ఆయన ఒక చిత్తం అనేది కలిగి ఉన్నాడు. చిత్తం అంటే ఒక ఇష్టం అనేది కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఆమేన్. వ్యక్తి అనేవానికే చిత్తం ఇష్టాలు ఎన్ని ఉంటాయి. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయనకు ఒక చిత్తం, ఆయనకు ఒక ఇష్టం అంటూ అనేది ఉంది. ఒక చిత్తం, ఒక ఇష్టం, ఒక మనస్సు అనేది చెప్పండి ఉంది. నెక్స్ట్ అది కూడా మాట్లాడతాం మీతో. చిత్తం, ఒక ఇష్టం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. అయినను వీటిని 12 11 సిస్టర్ 12వ అధ్యాయము 11వ వచనం. అయినను వీటినన్నింటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికిని ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. అది ఇక్కడ చదవబడినటువంటి సందర్భ వచనంలో వీటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి పనిచేస్తాడు. ఏంటంటే ఇక్కడ రాయబడింది కొన్ని దేవుడు అనుగ్రహించి కృపావరాలు ఉంటూ ఉన్నాయి. ఎలా ఇస్తాడంటే దేవుడు అనుగ్రహించి ఆ కృపావరాలు పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తము ద్వారా, ఆ ఆత్మ యొక్కడే ఆత్మ కలిగిన వారికి దేవుడు కృపావరాలు కూడా దేవుడు ఇస్తున్నాడంట. ఎలా ఇస్తాడంటే తన చిత్తము చొప్పున, తన ఇష్టము చొప్పున దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అంటే తన ఇష్టము అనేది ఆయనకు ఉంది. ఇష్టం అనేది ఆయనకు ఉంది కాబట్టి, ఒక చిత్తం అనేది ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఒక వ్యక్తి అని పోల్చబడుతూ కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక వ్యక్తి అని పోల్చబడుతూ కూడా ఉన్నాడు. ఇక్కడ ఏమండి, దేవుడు తన ఈ లోకానికి తన వ్యక్తిత్వాన్ని అగపరుచుకున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు ఈ లోకానికి ఎలాగా ఒక వ్యక్తిగా తను తాను కనపరుచుకున్నాడు. వ్యక్తిగా ఆయన ఏం చేస్తున్నాడు? ఫస్ట్ పరిశోధించే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఒక వస్తువు పరిశోధించేదిగా ఉండదు, అది ఇది అని అంటాం మనం, కానీ ఆయన పరిశోధించే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక జ్ఞానిగా ఆయన ఉంటూ ఉన్నాడు. తర్వాత రెండోది చిత్తం అంటే ఒక ఇష్టము అనేది ఆయన కలిగి ఉన్నాడు. ఒక సంకల్పం, ఒక చిత్తం, ఒక ప్రణాళిక అనేది ఆయనకుంది. అందుకనే ఆయన ఒక వ్యక్తికి పోల్చబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వ్యక్తి యొక్క లక్షణాలు ఆయనలో కొన్ని ఉంటూ ఉన్నాయి.
అని మనం గుర్తించాలి. ఆయన ఒక వస్తువు కాదు. ఆమేన్. ఆ వ్యక్తే పరిశుద్ధాత్మ దేవుడే మనకు శక్తి ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయనకి ఒక మనసు, ఒక చిత్తం అనేది ఉందట, ఒక ఇష్టం అనేది ఉంది. అలాగనే దేవుని బిడ్డలమైన మనకు కూడా కొన్ని చిత్తాలు ఉంటాయి, మనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటూ ఉంటాయి. మనం కూడా ఇష్టం కలిగి ఉంటూ ఉంటాం. కాబట్టి మన ఇష్టాలు దేవుడి ఇష్టానికి మలుచుకోవాలి. చెప్పండి, మన ఇష్టాలు దేవుని ఇష్టానికి మలుచుకోవాలి. ఈ లోకంలో మన సొంత ఇష్టాలు దేవుని ఇష్టాలు వంటివిగా మారాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన జ్ఞానానికి పోల్చబడుతూ ఉన్నాడు. రెండోది, ఆయన వ్యక్తి అని ఎలా మనం చెప్పగలుగుతున్నాం? ఒక చిత్తం అనేది కలిగి ఉన్నాడు, ఒక ఇష్టం అనేది. అలాగనే మనలో కూడా కొన్ని చిత్తాలు, ఇష్టాలు అనేవి ఉన్నాయి. మన ఇష్టాలు, మన చిత్తం అంతా దేవుని ఇష్టం వంటిదిగా మారాలి. దేవుని ఇష్టంగా, దేవుని చిత్తంగా మనం మారాలి. నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తా, నాకు మనసు వచ్చింది నేను చేస్తా కాదు. ఆమేన్. మన మనసు వచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటం కాదు. మన చిత్తం అంటే మన ఇష్టాలు దేవుని ఇష్టాలు వంటివిగా మార్చుకోవాలి. ఆమేన్. ఇప్పుడు మన తలంపులు ఉన్నాయా? అవి ఎలా మారాలి? దేవుని తలంపులుగా మార్చుకోవాలి. హల్లెలూయా. ప్రభువా, నా ఇష్టం ఎక్కడ నేను చేయనా ఈ లోకంలో? నీ ఇష్టం, నీ చిత్తమే నేను చేస్తాను. చెప్పండి, నా చిత్తం నేను అంటే నా ఇష్టం నేను చేయను ప్రభువా, నేను నీ ఇష్టమే, నీ చిత్తమే నేను చేస్తానని దేవుడికి అప్పగించుకోవాలి మన ఈ లోకంలో. ఎందుకంటే మనిషి అనే వ్యక్తి అనే వానికి ఈ 2 లక్షణాలు కూడా ఉంటాయి. ఆమేన్. మూడో దాంట్లోకి వెళ్దామా? చూడండి. ఆయన అని పోల్చబడటానికి, ఆయన వ్యక్తి అని పోల్చబడటానికి మరొక విషయం, ఆయనకి మనసు ఉంది. ఏముంది? మనస్సు ఉందా? ఆయనకి మనసు ఉందండోయ్. మనిషికి ఉందా మనస్సు? మనిషికి మనసు ఉందా? మనిషి అనే ప్రతి వాడికి ఏముంది? మనసు ఉంది. అలాగనే ఆయన వ్యక్తికి ఈ లోకంలో పోల్చబడ్డాడు, వ్యక్తి లక్షణాలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకు కూడా ఏముంది? దేవుడు మనసు అంటే కఠినం అయిపోయింది అనుకుంటా అండి కొంతమంది అండి అలా మాట్లాడుతుంటారు. దేవుడు నన్ను నా ఎల్లా ఆయన మనసు అంటే ఆయనకి మనసు ఉందండి. ఆమె చెప్పండి, దేవుడికి మనసు ఉంది. చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయం. మీరు అందరూ ఇవన్నీ చక్కగా తెలుసుకోవాల్సిన విషయాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి మీ మనసులో. 8:27 8వ అధ్యాయం రోమాపత్రిక అండి 20. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అబ్బా, చూడండి ఎంత చక్కటి మాట. చూడండి ఏమండి, ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఆత్మ యొక్క మనస్సు అని రాయబడింది. ఏ మనస్సు? ఆత్మ యొక్క మనస్సు. అంటే ఆత్మకేముంది? మనస్సు ఉంది. కాబట్టి మనం కూడా ఏ మనసు కలిగి ఉండాలి? ఆత్మ మనసు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏ మనసు? దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. అలాగనే మనం రెండవదిగా దేవుని చిత్తం చేసేవారుగా ఉండాలి. మూడవదిగా ఆత్మ మనసు కలిగిన వారుగా మనం కూడా మార్చబడాలి. ఆయనకి మనసు ఉంది. అందుకని ఈ లోకానికి ఆయన వ్యక్తిగా ఈ లోకంలో తన యొక్క లక్షణాలు, తన గుణాన్ని ఈ లోకంలో అగపరిచాడు. ప్రైజ్ లార్డ్. అది ఇది వస్తువు కాదు ఆయన. ఆమేన్. మనసున్న దేవుడు. చెప్పండి అందరూ, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా
నిలచిపోవయ్యా, నా మదిని రాజుగా నిలచిపోవయ్యా. హల్లెలూయా. ఏమండి, మనసున్న మంచి దేవుడు ఈ లోకానికి మనిషిగా దిగొచ్చాడండి. చెప్పండి అందరూ, ఎలా వచ్చాడు? ఒక మనిషిలా దిగొచ్చాడు ఆయన. మనిషిలా దిగొచ్చి మనిషి యొక్క లక్షణాలు ఆయన కలిగి ఉన్నాడు. ఆమేన్. మనసుంది ఆయనకి. ఏముంది? దేవునికి మనసుందండి. దేవుడికి జ్ఞానం ఉంది, పరిశోధిస్తాడండి. దేవుడికి ఏముందండి? చిత్తం, ఇష్టం అనేది ఉందండి. దేవుడికి ఇంకా ఏముంది? మనస్సు ఉంది. మూడోది మనం చూస్తున్నాం. అలాగనే మన జ్ఞానం దేవుడి జ్ఞానం వంటిదిగా మారాలి. మనం చిత్తం దేవుడి చిత్తంగా మారాలి. మన ఇష్టాలని, మన మనస్సు మాట్లాడండి. చెప్పమ్మా రజిత సిస్టర్, మన మనస్సు మారాలి. ఆమె చెప్పండి, ఏమవ్వాలి? ఇంకా మారదా? చెప్పాలి మీరు. అమ్మా మారాలా? మనిషి మారాలి, మనసు మారాలి అనండి. మారుతుందా? మారుడిగాక. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. సమయం పోతే మరలా తిరిగి రాదు. మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. ప్రభు మీ కొరకు త్వరగా రానయ్యున్నాడు. హల్లెలూయా. ఆత్మను పొందండి. ఈరోజు ఇది కావాలన్నమాట. ఆమేన్. ఏం పొందాలి? ఆత్మను పొందాలి. ఆత్మ కొట్టం కదా ఇది, ఆత్మను పొందాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆత్మను పొందాలి. అడిగితే ఇస్తాడు. పరిశుద్ధాత్మ పొందారు అంటానికి రుజువు, గుర్తు ఏంటి? అన్య భాషలు మాట్లాడుట. చెప్పాలి మాట ఏంటి? నేను లోపల మాట్లాడుకుంటానండి, నేను బయట మాట్లాడనండి. అలా ఉండరు. ఆత్మ పొందుకున్న వాళ్ళు మాట్లాడతారు. ఆమేన్. మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడాలి. అభిషేకం, ఆ వరం నాకు కావాలి ప్రభు అని అడిగి పొందుకోవాలి. అది బాప్తిసం పొందుకున్న వారు ఆ వరం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఓకే, వెరీ గుడ్. పిల్లలు గమనించారు. ముందుకు సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకి మనస్సు అనేది ఉంది అని చూస్తున్నాం. కాబట్టి మన మనసులో ఏమంటే, కఠినమైన మనసులో ఏమండి ఏమవ్వాలి? మారాలి. ప్రైజ్ ది లార్డ్. చెడిపోయిన మనసు ఏమండి మారాలి. శుద్ధ మనసు వచ్చేయాలి. ఈ లోక సంబంధమైన మనస్సు, భూ సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన మనస్సు పోవాలి. పరలోక సంబంధమైన మనస్సు మనకు రావాలి. దేవుని మనస్సు రావాలి. ఆ మనసు మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఏక మనస్సు మనలో రావాలి. ఏ మనస్సు? ఏక మనస్సు, శుద్ధ మనస్సు, పైనున్న వాటిపైన మనసు. ప్రభు ఎప్పుడు వస్తాడా, ఆ ప్రభు కొరకు నేను సిద్ధపడాలనే మనస్సు. ఆమేన్. అదే మూడోదిగా మనం చూస్తున్నాం. ఆయనకి ఏముంది చెప్పండి? మనస్సు ఉంది. అందుకని ఈ లోకానికి ఆయన ఒక వ్యక్తిగా కూడా పోల్చబడుతూ ఉన్నాడు. నెంబర్ 4, 4 రాసుకోండి. రోమపత్రిక 15వ అధ్యాయం. రోమపత్రిక 15వ అధ్యాయం చూసారు అందరూ? 31వ వచనం చూడండి. సిస్టర్ మీరు 32వ వచనం 2 కలిసి ఉన్నాయి కదా. ఆఖరి లైన్ చదవండి. ఆత్మ వలని అక్కడ కానించి. రోమపత్రిక 15వ అధ్యాయము 30-32 వచనాలు లాస్ట్ లైన్ చూసారా? చదవండి. ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాను. ఆత్మ వలనే ప్రేమను బట్టి అర్థమైందా? మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. అది సమాధానకర్తయగు దేవుడు. చాలండి. ఆ మాట గమనించారా? ఆత్మ వలని ప్రేమను బట్టి అనండి. అంటే ఆత్మదేవుడు ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడు. అది దేవుడు అనేవాడు ఏం కలిగి ఉంటున్నాడు? ప్రేమ కలిగి ఉంటున్నాడు. అంటే ఒక వస్తువు ప్రేమ కలిగి ఉండగలదా? కాబట్టి ఆయన వస్తువు. అమ్మా జతిగా చెప్పు. వస్తువు ఆయన ఒక వ్యక్తికి ఉన్న లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆమేన్. ఆయనకేముంది? మనసుంది.
పరిశోధించేవాడుగా ఉన్నాడు, చిత్తం కలిగి ఉన్నాడు, మనస్సు అనేది కలిగి ఉన్నాడు. ఇప్పుడు 4వది ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడు. అనండి, ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. అలాగనే నిన్ను నన్ను కూడా ఏం కలిగి ఉండమంటున్నాడు? చెప్పండి అమ్మా, అందరూ మాట్లాడండి. ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. మనం కూడా ఆ ప్రభుని కలిగిన మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ద్వేషాలు, పగలు అవన్నీ పెట్టుకోమల్లే. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? దేవుని ప్రేమిస్తున్నారా? ఏ దేవుని ప్రేమిస్తున్నారు? అంతేనా? హల్లెలూయా. ఓకే. ఎందుకంటే ఈ లోకంలో దేవుళ్ళు దేవతలను పిలవబడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కాబట్టి అసలు ఏ దేవుడు ప్రేమిస్తున్నాం? ఆమె అది కావాలి. హల్లెలూయా. మనం ప్రేమిస్తున్న దేవుడు నీ కోసం నా కోసం సెలవులో మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు. ప్రాణం పెట్టి తిరిగి సమాధి లేచి మన కోసం పరలోక రాజ్యానికి వెళ్ళి మన కోసమే, మన కోసం అన్నీ మన కోసమే. ఆమె చెప్పండి. వచ్చింది మన కోసమే, ప్రాణం పెట్టింది మన కోసమే, చనిపోయి తిరిగి లేచింది మన కోసమే, పరలోకంకి వెళ్ళింది మన కోసమే, ఇప్పుడు త్వరగా రాబోతుంది. ఎందుకోసం? ఎందుకోసం? మన కోసం. ఆయన ఉండే సెలవులో మనం ఉండాలని గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించుదామా. హల్లెలూయా. ఆయన ఉండే స్థలములో మనం ఉండాలని ఆయన ప్రేమ. ఆయన ఎట్టి మహిమ కలిగి ఉన్నాడో, తండ్రి నువ్వెట్టి మహిమ కలిగి ఉన్నావో నీవు నాకు అనుగ్రహించిన వారును అట్టి మహిమ కలిగి ఉండాలి. నువ్వు నేను ఏకమై ఉన్నట్లుగా వీరు కూడా మనతో ఏకమై ఉండాలి అనే కోరిక. ప్రియులారా, ప్రేమ కలిగి ఉండాలి. కళ్ళ ముందు కనబడే తోటి సహోదరులు మనం ప్రేమించకపోతే ప్రభు అంటాడు, ఏమంటాడు? నన్ను ప్రేమించట్లేదు నువ్వు అని అంటాడు. ప్రేమిస్తున్నా అని ఇందాకలు చెప్పారు కదా, మీరు అన్నారా? మరి మన కళ్ళ ముందు కనబడే తోటి సహోదరిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే చలి పుడుతుంది పాపం. వాళ్ళకి చలి పుడుతుంటే తప్పుడు కప్పుకోవచ్చుకో, స్వెటర్ వేసుకోవచ్చుకో, కొంచెం అన్నం తినవచ్చుగా, ఆకలిస్తుంది అన్నం తినవచ్చుగా అంటాం కాదు. ఆకలి కలిగి ఉంటే వాళ్ళకి కొంచెం చెప్పండి అన్న భోజనం ఏర్పాటు చేయటం. తర్వాత ఇంకా చలిగా ఉందా పాపం, కొనుక్కోలేని స్థితిలో ఉన్నారా వాళ్ళు, స్వెటర్ కొనుక్కోలేని స్థితిలో ఉంటే వాళ్ళకి ఏం చేయాలి? పాపం అలాంటి పేద స్థితిలో ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి ఒక మంచి స్వెటర్ ఒకటి ఇవ్వండి. ఆమె దుప్పటి లేకుండా పాపం ఇబ్బంది పడుతున్నారా, ఒక దుప్పటి ఇవ్వండి. ఆమె క్రిస్మస్ అంటే ఏంటనుకుంటున్నారు? మనం షాపింగ్ మీద షాపింగ్లు చేయటం కాదు క్రిస్మస్ అంటే. చాలామందికి అదే తెలుసు. క్రిస్మస్ అంటే షాపింగ్ మీద షాపింగ్లు, బట్టలు ఇంట్లో అంతా కొత్త బట్టలు వేసుకోవటమే తెలుసు చాలామందికి. కొనుక్కోవద్దంటలే నేను. దాంతోపాటు మన పక్కన ఉన్న వారికి సహాయం చేయటం అనేది నిజమైన క్రిస్మస్. ఆమేన్. హల్లెలూయా. మన తోటి వాళ్ళకి ఇబ్బందుల్లో ఉంటే, వాళ్ళకి వస్త్రం లేకుండా ఉంటే ఒక విధవరాలకి వస్త్రం ఇవ్వటం, అది క్రిస్మస్. ఒక భర్త లేని ఒక సహోదరికి ఇబ్బందుల్లో ఉంటే ఆమెకు సహాయం చేయటం, అది క్రిస్మస్. ఏమీ కొనుక్కోలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం సహాయం చేయటం, అది క్రిస్మస్. ఆమేన్. ఆకలితో ఉన్న వాళ్ళకు కొంచెం భోజనం పెట్టడం, అది నిజమైన క్రిస్మస్. ఈ లోకానికి యేసయ్య గిఫ్ట్గా వచ్చాడు. ఆయన బహుమానంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రైజ్ లార్డ్. బహుమానంగా ఈ లోకానికి వచ్చాడు. మనకు అనుగ్రహించబడ్డాడు, మనకి ఇవ్వబడ్డాడు. క్రిస్మస్ అంటే అన్ని తీసుకోవటం కాదు, ఇవ్వటం. ఆమేన్ చెప్పండి. ఏమి ఇవ్వటం? మన హృదయాన్ని దేవుడికి ఇవ్వటం. ఆమేన్. అవి క్రిస్మస్ రోజు చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. క్రిస్మస్ రోజు మాట్లాడుకుంటాం కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. ప్రేమ ఇచ్చిద్ది కానీ, ప్రేమ అనేది ప్రాణం పెట్టిద్ది కానీ, ప్రేమ అనేది ఆశించేది కాదు. ఆమె చెప్పండి. ఎస్ ఆర్ నో? ఈ లోక ప్రేమలు ఆశిస్తాయి నీ నుండి. నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తా అని ఆశిస్తాయి ఈ లోక ప్రేమలు. ఎస్ ఆర్ నో? అంతేనండి. నువ్వు ఇది చేస్తావా, నేను అది చేస్తా అని అంటారు. ఆమె అప్పుడు మా ఇంటికి వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఆ ఇంటికి పోతా.
ఆమె మా ఫంక్షన్కి వచ్చింది కాబట్టి నేను ఫంక్షన్కి వెళ్తా, ఆ రోజు నన్ను ఫంక్షన్కి పిలిచాడు కాబట్టి నేను ఆయన్ని పిలుస్తా. కాదు, నిన్ను మరలా విందుకి పిలవలేని వాళ్ళు ఉంటారే, వాళ్ళని కూడా నువ్వు పిలవాలి. ఆమేన్. అది దేవుడి ప్రేమ. నువ్వు ఫంక్షన్ పిలిస్తే తిరిగి మరలా ఫంక్షన్ పిలవగలిగిన వాళ్ళనే పిలుస్తావేమో దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ఇప్పుడు మనకు పెళ్లి చదివింపులు చదివించారు, నెక్స్ట్ మనకి వాళ్ళు చదివించగలరు అన్న వాళ్ళకి చెబుతావా? మనం 1000 రూపాయలు పెట్టాం వాళ్ళకి చదివింపుల్లో, వాళ్ళు కూడా తిరిగి మనకు 1000 రూపాయలు పెట్టగలిగితేనే అలాంటి పెట్టగలరు కాబట్టి వాళ్ళు పిలుద్దామని చూస్తాను. నో 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 అది దేవుని ప్రేమ కాదు. హల్లెలూయా. మరలా నిన్ను పిలవని వాళ్ళు కూడా నువ్వు పిలవగలగాలి. ఆమేన్. హల్లెలూయా. ఏది ఆశించకూడదండి, అది దేవుని ప్రేమ లక్షణం. హల్లెలూయా. ఈ లోక ప్రేమలు అలాంటివి అండి. ఆశిస్తారు, ఆశించే ప్రేమలు, నీ నుండి ఆశించే స్వార్థపూరితమైన ప్రేమలు ఈ లోక ప్రేమలో, నిన్ను నిలువున ముంచే ప్రేమలు ఈ లోక ప్రేమలో, నడి సముద్రంలో పడేసే ప్రేమలు ఈ లోక ప్రేమలో. కానీ యేసయ్య ప్రేమ నీకోసం ప్రాణం పెడుతుందే కానీ ప్రాణం తీసే ప్రేమ కాదు అది. ఆమేన్. ఆకలి అయితే ఆకలి ఏమంటే తీర్చేదే కానీ ఆకలి మంటతో నిన్ను ఉంచే ప్రేమ కాదు యేసయ్య ప్రేమ. హల్లెలూయా. పిలిస్తే నీ కోసం ఏమండి ఆయన దిగొచ్చే ప్రేమ, మాట్లాడితే నీతో మాట్లాడాలనే ప్రేమ యేసయ్య ప్రేమ. అది దేవునికి స్తోత్రం. నీకు సహాయకుడికి ఎల్లప్పుడూ ఉండేవాడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి ఈ విషయాలన్నీ. మీరు యోహాను 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక చదువుకుంటే ఆ 3 పత్రికల్లో యేసయ్య ప్రేమను గురించి, ఆయన మనల్ని ప్రేమించిన విధానాల గురించి అనేక విషయాలు రాయబడ్డాయి. హల్లెలూయా. ఆయన ప్రేమించే వారమైతే మనం ఆయన మాట మనం వింటాము, లోబడి ఉంటాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, ప్రేమ అనేది ఆయన స్వభావం. ఊహకు మించిన ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు మించిన ప్రేమ అన్నది. హల్లెలూయా. కలములు రాయగలవా ఆయన ప్రేమను వర్ణించడానికి? కాగితాలు సరిపోతాయా ఆయన ప్రేమను రాయడానికి? ఎన్ని పుస్తకాలను రాయండి, ఆయన ప్రేమను గురించి రాయలేమండి. ఆమేన్. యేసుప్రభు గురించి ఎన్ని కళలు, ఎన్ని పెనులైనా సరిపోవు ఆయన ప్రేమను గురించి మనం రాయాలంటే. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించేవాడు ఆయన. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి యేసయ్య ప్రేమ గురించి మనం మాట్లాడుకోవాలంటే. నెక్స్ట్ చూడండి, 5వ విషయం మీతో మాట్లాడుతున్నాను. ఇంకా 2 విషయాలు చెప్పి ముగిస్తాను నేను. 5వ విషయం, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. తీసాము 9వ అధ్యాయము వారికి బోధించుటకు చూడండి. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. చాలండి. సహాయం చేసేది ఆయన, సహాయం చేసే వ్యక్తిగా ఉంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఒక వస్తువు సహాయం చేయదు, ఒక వ్యక్తే సహాయం చే. అందుకనే ఉపకార ఆత్మ అని రాయబడింది. ఏ ఆత్మ? ఉపకార ఆత్మ. అపకారులకు కూడా ఉపకారం చేసేవాడు ఆయన. ఆమేన్ చెప్పండి. యేసయ్య అందరికీ ప్రభువు. యేసయ్య అందరికీ ప్రభువే కాదు, అందరికీ ఉపకారి. చెప్పండి, అందరికీ సహకారి. ఉపకారి, సహకారి. ఆమేన్. భర్తకి భార్య ఎవరు?
మాట్లాడండమ్మా. సహకారి. అపకారిగా మారుతున్నారు ఈ రోజుల్లో చాలామంది. బైబిల్ ఒక మాట, భార్య దొరికిన వానికి, అవునా కాదు, రివర్స్లో ఉంది కదా, భార్య దొరికిన వానికి ఏమి దొరికాను? మేలు దొరికెను. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, కానీ మేకు దొరికినాడు ఎవరో ఒక ఆయన. అంటే కొంతమంది మేకులు లాగొంటున్నారు అంట. మేకంటే గుచ్చేవారుగా గుచ్చా. పెళ్ళి కానంత వరకు నీ ఇష్టాలు నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్ళావు. ఇప్పుడు భార్య ఉందంట, ఆమె ఏం చేసేది? కొంచెం నిన్ను మధ్యలో చెప్పండి గుచ్చుతూ ఉంటుంది. కంట్రోల్లో ఉండేలాగా. అలెలుయా. భార్య లేకపోతే ఇంకా భర్త ఇంక ఎలా ఉంటాడు చెప్పండి? ఇక ఇష్టరాజ్యంగా కొంతమంది ఉంటారు, అందరూ ఉండరులేండి, కొంతమంది అలా ఉంటారని చెప్తున్నా, కొంతమంది. కాబట్టి ప్రియులారా గమనించండి, భార్య దొరికే వానికి మేలు దొరికిను అన్నట్టుగా ఏమండి, భార్య సహకారిగా దేవుడు ఇచ్చాడంటానికి బైబిల్లో రాయబడింది. సహకారి, అందుకే నిజమే. అసలు భార్య లేకపోతే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందండి? బాబుసారన్నా సంగతి చెప్పాలి. అక్కలేని టైంలో అసలు పరిస్థితి ఎలా ఉందో అన్నది అన్న వాటర్స్కే. ఎందుకంటే బైబిల్ ప్రకారం చెప్తే ఇంట్లో ఏ ఇంట్లో అయినా చూడండి సిస్టర్, వాళ్ళు అంత చేసే అంత నీట్గా చేయగలుగుతారా? ఇంటికి దీపం వెళ్ళాలేదా అంటారు కదా. రైజులాడు అంటే చక్కగా వాళ్ళన్నీ చక్కగా చూస్తూ ఉంటారు కదా, బాధ్యతగానే చూస్తుంటారు. మొత్తం శుభ్రంగా ఓడ్చడం కానీ, క్లీన్ చేయటం కానీ, కలకల్లాడుతూ ఉంటుంది ఇల్లు అంతా. లేకపోతే చాలా అంత ఎలితిగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా గమనించాలి, భార్య అనే సహకారిగా దేవుడు ఇచ్చాడు. అలానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహకారిగా, పరిశుద్ధాత్మ దేవుడు సహకారిగా. ఇప్పుడు మరి భార్య లేదండి, ఒకవేళ రివర్స్లో మనం చూస్తే, ఒకవేళ భర్త నీకు లేడు, చనిపోయారు, ఒకవేళ లేడు అని చెప్పి అనుకున్నట్లయితే, అప్పుడు అలాంటి టైంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకేమై ఉంటాడంట? సహకారిగా. మన దేవుడు ఏమై ఉంటాడంట? నీకు సహకారిగా. భర్త ఉన్నప్పుడు చాలా బాగా ప్రేమించేవాడట. ఒకరోజు భర్త చనిపోయాడు, బాగా ప్రేమగా ఉండే ఆ బంధం ఒకరోజు లేకుండా పోయేసరికి ఆమె చాలా విచారంతో, వేదనతో ఉంటే ప్రభు ఆమె దగ్గరకు వచ్చి, నేనున్నా నీకు, నాకు సొంతమైన వాడు, అతి సమీపమైన వాడు, నా ఆత్మీయ బంధువుడు యేసు ఒక్కడే, ఆత్మదేవుడే. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఎవరు నీకు సహకారిగా? ఈ లోకంలో ఉండకపోయినా యేసయ్య నీకు సహకారిగా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహకారిగా, నీతో ఆయన ఉంటూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రియులారా గమనించండి, దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రభువుని హత్తుకొని జీవిస్తూ ప్రభుకి దగ్గరగా మారిపోయింది. బైబిల్లో హన్నా అనే ఒక సహోదరి, తన భర్త చనిపోయాడట, లేడు. అయితే ఆమె ఏం చేసిందంటే చాలా దేవునికి దగ్గరగా మారిపోయింది ఆమె. ఆమేన్. కుటుంబంగా ఉన్నప్పుడు ఒకరికొకరు సహకారంగా ఉండాలి, ఉపకారం సహకారిగా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ రాయబడిన ఒక మాట మనం గమనిస్తున్నట్లయితే ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఉపకారిగా, సహకారిగా ఆయన ఉంటున్నాడు, సహాయకుడుగా ఆయన ఉంటున్నాడు. అంటే ఒక సహాయం చేసేవాడుగా ఉన్నాడంటే ఒక వస్తువు సహాయం చేయదు, ఒక మనిషి అనే వ్యక్తి సహాయం చేసేవారు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే నీకు సహకారిగా ఉన్నాడు. ఆ దేవుడే నీతో, ఆ యేసే, ఆ ఆత్మయే నీతో సహకారిగా ఉంటూ నిన్ను నడిపించేదిగా ఉంది. ఆమేన్ చెప్పండి. ఎవరు నీకు దూరం అయిపోయినా, ఎవరు నీకు పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకుంటూ నీకు సహకారిగా, సహాయకుడుగా ఉంటూ నడిపించేవాడు యేసయ్య, ఆత్మదేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కిందకు వద్దాం మనం. ఇంకొక విషయం, నెంబర్ 6th పాయింట్, 6వ విషయం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అండి,
ఏమండి ఆయన సహాయకుడిగా ఉంటున్నాడు. మనం కూడా అండి సహాయం చేసే స్వభావం మనం కూడా కలిగి ఉండాలని మనం 5వ విషయంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆమేన్. దేవుని ఒక క్షణం సిస్టర్ ఆగండి అండి. ఉపకారిగా అంటే సహకారిగా ఆయన ఉంటున్నాడు కనుక ఆయన ఒక వ్యక్తి యొక్క లక్షణం మనం చూస్తున్నాం. సహాయం చేసేది ఒక మనిషి లక్షణం, ఉపకారం చేసేది యొక్క లక్షణం కలిగి ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉంటున్నారంటే ఉపకారం చేసే బుద్ధులు ఉన్నాయా అండి తోటి వాళ్ళకి? బైబిల్లో దోర్కా అనే ఒక స్త్రీ బట్టలు కుట్టి చాలామందికి ఏమండి సహాయం చేసిందంట, ఉపకారం చేసిందంట. కొంతమందికి ఊరికినే కుట్టేసి ఇచ్చేదంట వాళ్ళ యొక్క పరిస్థితి బాగోపోతే. ఆమేన్. అపొస్తలుల కార్యంలో ఆ దోర్కా అనేటువంటి ఆ స్త్రీ గురించి స్పష్టంగా రాయబడిన విషయం ఉంది. ఆ బిడ్డ చేసిన మంచి లక్షణాలు ఒకరోజు ఆమె చనిపోయినా కానీ మరలా తిరిగి బ్రతికిచ్చాయంట. ఆమె తిరిగి మరలా బ్రతికినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యం 9వ అధ్యాయము 36 వచనం నుంచి మీరు చదవచ్చు. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. సత్కార్యాలు, మంచి కార్యాలు, ధర్మకార్యాలు, ఉపకారం చాలా చేసిందంట ఆమె. ఆ దినముల యందామె కాయిలా పడి చనిపోగా, ఆమె కొన్ని దినాల తర్వాత కాయిలా పడి ఆరోగ్యం బాగా చనిపోయిందంట. అయితే వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఆ శవాన్ని కడిగి మేడగదిలో ఒక గదిలో పరుండు పెట్టారంట. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్లందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. చూసారండి ఆ దోర్కా అనే యొక్క మంచి ఆ స్త్రీ చేసినటువంటి ఉపకారం ఏమండి, సహకారం అవన్నీ కూడా చాలామంది చూశారట. అనేక మంది, కొంతమంది విధవరాళ్ళకి, భర్త లేనటువంటి వాళ్ళకి, పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆమె ఏం చేసిందంట అండి, ఉచితంగానే బట్టలు కుట్టేసి అలా సహాయం చేసేదట. ఉన్నప్పుడు కుట్టిన అంగీలను అక్కడ రాయబడి చూసారా, వస్త్రములను చూపుచు అతను ఎదుట నిలిచారట. వచ్చిన సేవకుడికి, దైవజనుడికి చూపిస్తున్నారు, అయ్యా మేము చేసిన చూడండి ఇలాంటి మంచి కార్యాలు చేసిందయ్యా మా పట్ల కూడా అని ఆ దైవజనుడు పేతురుకు చూపిస్తున్నారు. 40వ వచనం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా దోర్కా లేక తబితా 2 పేర్లు పిలువబడుతుంది అన్నమాట. తబితా లెమ్ము అనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మనం మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన స్త్రీ తిరిగి బ్రతికిందంట. హల్లెలూయా. అలా తిరిగి బ్రతకడానికి గల కారణం ఆమె చేసిన మంచి లక్షణాలు. ఆమేన్. ఆమె చేసిన మంచి ఉపకారం, ఆ సహకార బుద్ధి ఆమెను తిరిగి మరలా బ్రతికిచ్చిందండి. ఆ 41వ వచనం. అతడు ఆమెకు చేయిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాన్లను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే ఎందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఆమేన్, హల్లెలూయా. అదనమాట. చూసారా ఎలాంటి మంచి ఉపకారం చేసిందండి. కాబట్టి ఇలాంటి మంచి పనులు దేవుని బిడ్డలు అందరూ చేస్తూ ఉండాలి. ఆమేన్. అది చూడండి, మీకు ఇంకో విషయం చెప్పాను కదా, ఎఫెసీ పత్రిక 4:30లో పరిశుద్ధాత్ముడు అంటండి దుఃఖపడుతున్నాడట. అంటే దుఃఖపడుతున్నాడు. మనిషి అనేవాడు దుఃఖపడతాడు. అలాగనే పరిశుద్ధాత్ముడు అనేవాడు దుఃఖపడుతున్నటువంటి వ్యక్తిగా ఆయన మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక 4:30 చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడే. చూడండి, దేవుని పరిశుద్ధాత్మను మీరు ఎందుకు దుఃఖపరుస్తున్నారు? దుఃఖపరచకండి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలండి. కాబట్టి పరిశుద్ధాత్మకున్న మరొక విషయం మనం చూస్తాం. దుఃఖపడేవాడుగా ఉంటున్నాడు ఆయన. చెప్పండి, అందరూ చెప్పండి అమ్మా. దుఃఖపడేవాడు. మనిషి దుఃఖపడతాడు. మనిషి అనేవాడు ఏమవుతాం చెప్పండి,
దుఃఖం అనేది, ఏడుపు అనేది వస్తుంది. అలాగనే దేవుడు కూడా ఏం కలుగుతుందట? దుఃఖం అనేది, ఏడుపు అనేది కలుగుతుంది. ఎందుకంటే మనం మారకపోతే ఆయనకు దుఃఖమేగా. చెప్పండి. నీ పిల్లలు మారకపోతే ఏం చేస్తామండి? చెప్పండి. అబ్బా నా పిల్లలు ఎప్పుడు మారుతారా బాబు, నా భర్త ఎప్పుడు మారుతారు, ఎప్పుడు తాగుడు మానేస్తాడా, నా భార్య ఎప్పుడు మానిద్ది, పిల్లలు ఎప్పుడు మారుతారని మనం ఒకసారి ఏం చేస్తాం? ఏడుస్తాం, బాధపడతా ఉంటాం. ఆమేన్. అలాగనే మన యేసయ్య కూడా, ప్రభు పరిశుద్ధాత్మదేవుడు కూడా ఆయన దుఃఖపడతాడంట. నువ్వు మారాలని. నువ్వు మారకపోతే దుఃఖపడతాడు ఆయన. నువ్వు మార్పు చెందకపోతే దుఃఖపడతాడు. ఒకసారన్నా అన్నా ఏమవ్వాలన్నా చెప్పండి. మనం మారకపోతే దేవుడు చెప్పండి దుఃఖపడతాడంట. కాబట్టి మనం దేవుడిని ఏడిపించవచ్చా? చెప్పండి, మాట్లాడండి అందరూ. అమ్మా లక్ష్మమ్మ గారు, మనం దేవుడిని ఏడిపించవచ్చా? మనం ఆయన మాట వినాలి కదా, ఆయనకి లోబడాలి కదా. ఏమండి, మనం మనసు మార్చుకోవాలి కదా. మానేయాల్సినవి మానేయాలిగా, విడిచిపెట్టాల్సినవి అమ్మో కష్టం, నో. కానీ కష్టంగానే ఉంటుంది. మనకి కొన్ని కష్టంగా ఉంటుంది, కష్టంగా ఉన్నా ఇష్టంగా మార్చుకొని దాన్ని ఏం చేయాలి? మనం కష్టమైనా ఇష్టంగా మార్చుకొని మనం విడిచిపెట్టేస్తే అండి, మన ఆరోగ్యానికి సేఫ్, మనం మంచుకుంటాం, దేవుడి రాజ్యాన్ని కూడా హక్కుదారులకు మనం మారుతాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని దుఃఖపెట్టే వారంగా ఉండొద్దు, కుటుంబాన్ని దుఃఖపెట్టదు. ఈరోజు చాలామంది తాగి పాడైపోయి త్వరగా చచ్చిపోయి భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రులని దుఃఖపెట్టి ఏడిపిస్తున్నారు. మీరు మారండి ప్రియ సహోదరులారా. మనం అలా చేయొద్దు. మనల్ని బట్టి మన తల్లిదండ్రులు బాధపడద్దు, మనల్ని బట్టి ఏమండి మన కుటుంబ సభ్యులు బాధపడద్దు. యవనంలోనే చనిపోతున్నారు, 30 సంవత్సరాల వయసులో చచ్చిపోతున్నారు. ఎందుకన్నా అవసరమా? ఆ తాగుడు జయించలేరా? చేతులారు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మొన్నే రీసెంట్గా తాగి చచ్చిపోయాడు ఆయన. మధ్య వయసు, 30 సంవత్సరాల వయసులో చచ్చిపోతున్నారండి. ఏంటి పరిస్థితి? భార్యను బాధపడుతున్నవాట, తల్లిదండ్రులు బాధపడుతున్నారట, బంధువులు బాధపడుతున్నారు. నీకు నువ్వే నీ మంచి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు. వాటిని అసహించుకోవాలండి, మనం మారాలండి. అంతే చెప్పండి. పక్కన వాళ్ళతో చెప్పండి, నేను మారుతున్నానని చెప్పండి. చేయిచ్చి చెప్పండి, చేయిచ్చి సెకండ్ ఇచ్చి చెప్పండి. అన్న అది అట్ట అన్న కూడా ఇవ్వండి, అట్ట మాట్లాడండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను అదొక్కటే గురించి చెప్పట్లా, మన జీవితమే మారునుగాక. దేవుని దుఃఖపెట్టే కార్యాలు మనం చేస్తే, మనం దేవుళ్ళు ఎదగకపోతే, ఎప్పుడు ఒకేలాగుంటే ఆయన బాధపడతాడు. ఆయన మాట వినకపోతే బాధపడతాడు, దుఃఖపడతాడు ఆయన. కాబట్టి ఆయన్ని సంతోషపరిచేవారుగా మనం ఉందుముగాక. ఆయన దుఃఖపడే లక్షణం ఆయనలో ఉందండి. అలానే మన పాపం విషయంలో కూడా మనం ఒప్పుకొని దుఃఖపడాలి మనం. ఆమేన్. అది ఆఖరిగా ముగించుకుందాం, చివరి మాట. ఆయన ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. అపోస్తల కార్యం 15వ అధ్యాయం చివరి మాట నేను ముగిస్తున్నాం. చివరి మాట చూడాలి మీరందరూ. 15వ అధ్యాయము అపోస్తల కార్యము 29వ వచనం చూడండి. ఈ ఆవశ్యమైన వాటిని చదవండి సిస్టర్. 29 29 ఒకసారి చదవండి. ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడి. చూడండి, తోచెను అనండి. ఎవరికి తోచిందంట? పరిశుద్ధాత్మకి మాకు తోచింది. 28వ వచనంలో ఏంటి అక్కడ రాయబడిన విషయాలు అంటే,
విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని విసర్జింపవలెను. వాటిని మనం విసర్జించాలి. ఆమేన్ చెప్పండి. అది వాటిని మనం విడిచిపెట్టాలి. విగ్రహార సంబంధమైనటువంటి కార్యాలు, క్రియలు అన్నీ మనం విడిచిపెట్టాలి. ఆమేన్. యేసుక్రీస్తు దేవుడిగా నువ్వు కలిగి ఆయన హత్తుకొని జీవించాలి. ఇక్కడ రాయబడింది, పరిశుద్ధ ఆత్మకి మాకు తోచిందట. అనండి, నీకేం తోయట్లేదా? అమ్మో, నాకేం తోయట్లేదమ్మా. ఎవరు తోస్తున్నారమ్మా నీకు? ఎవరు తోస్తున్నారు నీకు? నీకు తోయాల్సింది దేవుడు. ఆమేన్ చెప్పండి. దేవుని గురించినటువంటి ఆలోచనను కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఎవరి గురించిన ఆలోచన? దేవుని గురించిన ఆలోచన కలిగి ఉండాలి మనం ఈ లోకంలో. ఏ ఆలోచన అండి? దేవుని గురించిన ఆలోచన కలిగి ఉండాలి. మంచి ఆలోచనలు మనం కలిగి ఉండాలి. మంచి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆయనకి ఒక ఆలోచన అనేది ఉంది. నిన్ను గూర్చి ఆయన ఆలోచిస్తున్నాడు. చెప్పండి, నిన్ను గూర్చి ఆలోచిస్తున్నాడు. నిజంగా నిన్ను గూర్చి, మన గురించి ఎప్పుడూ ఆయన ఆలోచిస్తాడు. పిల్లలు తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రులు పిల్లల గురించి, తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? పిల్లల గురించి ఆలోచన చేస్తారు. ఎలాగా ఈ అమ్మాయి స్టడీ ఎలాగా, ఈ బాబు స్టడీ ఎలాగా, వారి భవిష్యత్తు ఎలాగా అని ఆలోచన చేస్తారు. అలాగనే యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక ఆలోచనలు మన ఇళ్ళ కలిగి ఉన్నారు. ఆమేన్. మన ఇళ్ళ దేవుడు తలంపుల ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఒక మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడా? చెప్పండి. మనమే ఎక్కువ ఆలోచన పాడు చేసుకుంటాం. మనమే ఎక్కువ ఆలోచన చేసి పిల్లలు పుట్టడం చాలా ఆలస్యం. వాళ్ళ భవిష్యత్తు ఒకసారి చూసి బాగా ఆలోచన చేసి షుగర్లు తెచ్చుకొని, బీపీలు తెచ్చుకొని, లేనిపోయిన జబ్బులని తెచ్చుకొని బాధపడతారు. ఆమేన్. అవునా కాదండి? దేవుడు వారి భవిష్యత్తును ఎరిగిన దేవుడు. ఆమేన్. వాళ్ళ స్థితిగతులను ఎరిగిన దేవుడు ఆయన. వాళ్ళు ఏమవ్వాలో, వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళు ఏ స్థితిలో ఉండాలో, వాళ్ళకి ఎలాంటి వివాహాలు కావాలో అన్ని దేవుడికి, నా గురించి దేవుడికి బాగా తెలుసు. అనండి. నా భవిష్యత్తు గురించి, నా ఇష్టాల గురించి దేవుడికి బాగా తెలుసు. అనండి. ఆమేన్. ఎక్కువ నువ్వు ఆలోచన చేయొద్దు. ఇంకా ఎక్కువ ఆలోచన చేయొద్దు మనం. ఇంకా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సందేశం ముగించబడింది. మంచి ఆలోచనతో మనం ముందుకు సాగుదుముగాక. 7 లక్షణాలు, దేవుళ్ళో ఉన్న 7 లక్షణాలు, మంచి లక్షణాలు చెప్పాను. ఒకసారి రిపీట్ చేసుకుందామా? రిపీట్. 1, జ్ఞానం కలిగి ఆయన ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. అలాగనే మనం కూడా దేవుని జ్ఞానం కలిగి పరిశోధించువారు ఉండాలి. నెంబర్ 2, రెండోది, ఆయన చిత్తం కలిగి ఉన్నాడు. అంటే ఇష్టం అనేది కలిగి, అలాగే మనం కూడా మన చిత్తాలు, మన ఇష్టాలని పక్కన పెట్టి దేవుని చిత్తమును, దేవుని ఇష్టాన్ని చేయాలి. 3వది, ఆయన మనస్సు కలిగి ఉన్నాడు అన్నాడు. మనం కూడా దేవుని వంటి మనస్సు కలిగి మన ఈ లోకంలో మనం బ్రతకాలి. ఆమేన్. నెంబర్ 4, ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. చెప్పండి అమ్మా. ఆయన ప్రేమించేవాడుగా. ప్రేమ అనే లక్షణం ఆయన కలిగి ఉన్నాడు, గుణం. అలాగే మనం కూడా ప్రేమించేవారుగా ఈ లోకంలో బ్రతకాలి, దేవుణ్ణి, మన తోటి వారిని కూడా. తర్వాత 5, ఆయన ఉపకారము చేయువాడుగా, సహాయకుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా ఈ లోకంలో మన వంతుగా మనం సహాయముగా చేసేవారుగా ఈ లోకంలో మనం, అది నువ్వు చేయగలిగింది మేలైంది నీ చేతనైనప్పుడు పొందదగిన వానికి చేయగలగాలి. ఆమెన్. నీ చేత అయినప్పుడు మేలు చేయటం, నీ చేత అయినప్పుడు, నీ వంతుగా నీకు చేత అయినప్పుడు పొందదగిన వాళ్ళకి మనం చేయాలి. ఆమెన్. మీతో చెప్పాగా, నువ్వు ఎలా చేస్తావో, మనం కొత్త బట్టలు వేసుకొని తిరగటం కాదు, లేని వాళ్ళకి మనం సహాయం చేయటం. అక్క పోయిన సంవత్సరం కూడా సమర్పించి, ఈ సంవత్సరం కూడా సమర్పించుకుని ఇక్కడ ఏమండి చాలామంది, ఏమండి మీరు మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. హల్లెలూయా. సిస్టర్, బ్రదర్, నేను కూడా నా వంతుగా దేవుని యొక్క పని కొరకు, దేవుని బిడ్డలకు, లేని వారికి, ఇబ్బందులు ఉన్న వారికి నా వంతుగా ఉపకారం చేస్తాను తీర్మానం మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏంటంటే
ఆయన దుఃఖపడువాడుగా ఉంటున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో అవండి పశ్చాత్తాపపు కన్నీళ్ళు మనం ఆయన సన్నిధిలో కలిగి ఉండాలి. అనేకుల కోసం, రక్షణ లేని వాళ్ళ కోసం మనం కన్నీరు కార్చి ఏడ్చేవారుగా మనం ఉండాలి. ఆమేన్. వాళ్ళు మారాలయ్యా, నీ దగ్గరకు రావాలి ప్రభు అని మనం ఏడ్చి ప్రార్థించేవారుగా మనం మారాలి. ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుదల కోసం మనం ఏడుస్తూ కన్నీరు కారుస్తూ మనం ప్రార్థించాలి. తర్వాత 7వదిగా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మనందరి వల్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మనం కూడా మంచి దేవుని ఆలోచనలు కలిగి దేవుని ఆలోచన చేత మనం ఈ లోకంలో నడిపించబడితే మహిమలో మనం చేర్చబడతాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రభువా స్తోత్రం స్తోత్రం.